అంట. ఈరోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, అందుకని చెప్పేసి నేను మీకు వీడియో పెట్టలేకపోయాను. అయితే నా కోసం మా హస్బెండ్ ఒక కర్రీ చేసేస్తున్నారండి. ఓపిక లేదు, కొంచెం కర్రీ చేసి పెట్టరా అని చెప్పేసి అన్నాను. అందుకని క్విక్గా అట అండి, ఏంటో కర్రీ అట చాలా క్విక్గా అయిపోతుంది, నేను నీకు చేసి పెట్టేస్తాను అని చెప్పేసి అన్నారు. అది ఏంటి, ఆ కర్రీ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. ఆయన కనుక్కొని ఏం చేసేస్తున్నారు ఏంటి అనేది చూసేద్దాం. ఏంటి ఏం చేసేస్తున్నారు నా కోసం, ఏం కర్రీ చేసేస్తున్నారు? ఓ అవునా, సూపర్ సూపర్ అండి. మీకెందుకు ఇంత ఫ్రై అంటే ఇష్టము? దొండకాయ సింపుల్ గా అయిపోతుంది కర్రీ. అన్ని కర్రీస్ మీద దొండకాయ కర్రీ చాలా స్పీడ్ గా అయిపోతుంది. ఓకే, అవ్వడానికి దొండకాయ కర్రీ. ఇప్పుడైతే దొండకాయ ఫ్రై చేస్తున్నారా, లేదంటే ఇంకేమైనా ఐటమ్ చేద్దామని మీ ఆలోచన? దీంతో దాంట్లోనే శనగపిండి వేసేసి కొంచెం వెల్లుల్లి దంచి వేసేస్తే దొండకాయ కర్రీ సూపర్ ఉంటుంది. అవునా, అసలు బ్యాచిలర్స్ కి అయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి, బాగుంది. మీరు ఇంతేనా? మీ హస్బెండ్స్ కూడా ఇంతే హెల్ప్ చేస్తారా మీకు? మాకైతే చాలా హెల్ప్ఫుల్ అండి. ముందుగా దొండకాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న వాటిని 3 ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత బాగా నూనె కాగిన తర్వాత ఆ నూనెలో కట్ చేసుకున్న వేయించుకున్న ఆయిల్ మొత్తం తీసేసి మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో మనం వేయించుకున్నటువంటి దొండకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని దాని మీద శనగపిండి చల్లుకోవాలి. ఈ విధముగా శనగపిండి, కారము, ఉప్పు మనకి రుచికి సరిపడంత వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే వెల్లుల్లి కూడా వేసుకుంటే బాగుంటుంది కానివ్వండి. వెల్లుల్లి సోమవారం కదండి, ఇంట్లో మేము వెల్లుల్లి తినము. అందుచేత నేనైతే ఉప్పు, కారము, శనగపిండి వేసి వీటిని ఈ మిశ్రమాన్ని ఇప్పుడు కలిపేస్తాను. కలిపేసాక ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. శనగపిండి వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ విధముగా ఉంటుంది ఈ యొక్క దొండకాయ ఫ్రై. మనం ఇప్పుడు పొయ్యి ఆపేసుకుంటే సరిపోతుంది, పచ్చివాసన కూడా పోయింది. అయితే ఈ యొక్క చిన్న చిట్కా ఒకటి చెప్తాను. వెల్లుల్లి రోజుకి 2 రెబ్బలు ఎవరైనా తిన్నా వారికి ఎటువంటి గుండె జబ్బులు రావు. వెల్లుల్లి తింటే గుండె జబ్బులు అనేటువంటివి రావు. అందుచేత రోజుకి 2 వెల్లుల్లి రెబ్బలు తినటం అలవాటు చేసుకున్నంతా కూడా ఈ విధముగా ఈ యొక్క దొండకాయ ఫ్రై అయితే ఉంటుంది. బై ఫ్రెండ్స్.